నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఈ మీనరాశి వారి ఫలితాలు చెప్పే ముందు ఈ ఛానల్ వీక్షిస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నేను పెట్టిన వీడియోస్ అలర్ట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి కదా. సో ఇప్పుడు మీనరాశి వారికి ఈ మాసం తీసుకున్నట్టయితే ఈ మాసంలో ఫిబ్రవరి 21 వరకు కూడా ఉండే డేస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇటు ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య పరిస్థితులు తీసుకున్న మీ చుట్టూ ఉండే వాతావరణం కానీ, ఫ్యామిలీ వాతావరణం కానీ, స్నేహ బంధాలు కానీ, అండ్ ప్రేమ విషయం కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ వేలో ఈ మాసంలో ముందుకి ప్రయాణం చేస్తాయి. ఇంకా ఫిబ్రవరి 21, 22 తర్వాత కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కొన్ని విషయాలు ఆందోళనకరంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకోవచ్చు, లేదా అంటే మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ, లైక్ కొలీగ్స్ కానీ, వాళ్ళ నుంచి వచ్చే ఒక ఒత్తిడి అనాలా, దాన్ని మీ మీద ఎక్కువ అటెన్షన్ పే చేయటం, ఇలాంటి విషయాల పట్ల కొంచెం ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ మీకు అనిపిస్తాయి. బయటికి మాత్రం చాలా హ్యాపీగానే కనిపిస్తూ ఉంటారనమాట వాళ్ళకి. సో ఈ మాసంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు ఈ మాసంలో. కొంత మనోధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. చాలా వరకు గతంలో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా మీనరాశి వారు ఈ మాసంలో సరిదిద్దుకొని వాటిని కొత్త బిగినింగ్స్ చేస్తారనమాట లైఫ్. ఆ రకంగా పాజిటివ్ వేలో మూమెంటం ఉంటుంది మీనరాశి వారికి ఈ మాసంలో. కాబట్టి నరదిష్టి కూడా ఉందనుకున్నాం కాబట్టి ఆ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులకు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కమింగ్ మీరు అకాడమిక్ ఇయర్ చేంజ్ అయ్యేటప్పుడు శుభ ఫలితాలు అయితే చక్కగా వస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం ఫిబ్రవరి 1, 2 వీక్లో కొంత పాజిటివ్గా న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి, పాజిటివ్ అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, ఇటు సాఫ్ట్వేర్ కానీ గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. ఇక ప్రత్యేకించి హౌస్ వైఫ్స్కి చెప్పేది ఏంటి అంటే, చక్కగా మానసిక ప్రశాంతత ఈ మాసంలో చక్కగా ఉంటుంది. ఎన్ని నిందలు ఏవి ఎవరెలా అనుకున్నా కానీ మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్, క్వాలిటీ ఆఫ్ ద టైమ్, ఇదంతా కూడా మీకు ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. హౌస్ వైఫ్స్కి ప్రత్యేకించి మీ చుట్టూ నెగిటివ్ పరిస్థితులు ఉన్నా కూడా. ఇక కోర్టు సమస్యలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా మంచి సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కానీ, వివాహం కానీ, యువకులు కానీ, ప్రేమ ఫలించే విషయాల్లో కూడా కొంత పురోభివృద్ధి మీనరాశి వారికి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి మీనరాశి వారు ఈ మాసంలో ప్రత్యేకించి పూజించాల్సిన దైవం వెంకటేశ్వర స్వామికి గోవిందనామాల్ని పఠించుకోవడం వల్ల సాటర్డేస్ చాలా ప్రశాంతత, పాజిటివిటీ అన్నది మీలో చాలా చక్కగా ఉంటుంది. మరి చెప్పిన పరిహారాలన్నీ కూడా మీనరాశి వారు పాటించేయండి. స్వస్తి.